మల్టిపుల్ చాయిస్, సింగిల్ ఆన్సర్, మల్టీ సింగిల్. మనకి చాలా తక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది దీని నుంచి. సో, ఈ 5 టాస్క్‌లతోటి మనకి రీడింగ్ మాడ్యూల్ అనేది ఏర్పడింది. రీడింగ్ మాడ్యూల్‌లో అప్రాక్సిమేట్‌లీ 30 నిమిషాలు పైచిలుకు టైము. అది కామన్ టైమ్. కామన్ టైమ్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ టైమ్ యూనివర్సిటీలో గాని, స్కూల్‌లో గాని ఎగ్జామ్ రాసినప్పుడు ఇన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇచ్చారు గదా! క్వెషన్ పేపర్‌లో. ఆన్సర్ షీట్ ఇచ్చారు. ప్రతి క్వెషన్‌కి వాళ్ళు టైం పెట్టలేదు గదా! ఓవరాల్‌గా 2 గంటల ఎగ్జాము, ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి. మన ఇష్టం ఎంత టైం అయినా ఒక క్వెషన్ పైన పెట్టొచ్చు. మన డెసిషన్ గదా అది. సో, ఇట్లాగే రీడింగ్‌లో గూడా కామన్ టైమ్ ఉంటుంది. పీటీ ప్రతి ఒక్క క్వెషన్‌కి మీకు టైం ఇవ్వదు. అంతా కలిపి రీడింగ్ మాడ్యూల్‌కి 30, 35 అట్లాంటి టైం ఇస్తుంది. 30, 35 మినిట్స్ ఇస్తుంది. ఆ 30, 35 మినిట్స్ లోపల మీరు ఒక 15, 16 క్వెషన్స్‌ని, 17 క్వెషన్స్ ఆన్సర్ చేసేయాలి. అది మీ ఇష్టం అంతే. ప్రతి క్వెషన్ మీద ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తారు, తక్కువ దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువ దేని మీద ఇన్వెస్ట్ చేస్తారనేది మీ మీ చేతిలో ఉంటుందనమాట. ఓకే. ఎప్పుడైతే 30 ఇచ్చిన టైం అయిపోతుందో, అప్పుడు రీడింగ్ మాడ్యూల్ అనేది పూర్తవ్వడం జరుగుతుంది. అట్లాగా.